సర్పంచ్ ఎన్నికలు ముందు పెడితే ఏం జరుగుతుందంటే ఒక గ్రామంలో 4 లీడర్లు ఉన్నారనుకో ఒక పార్టీలో, సర్పంచ్ ఎన్నికలు పెడితే ఇంట్లో ఒకరికే వస్తుందిగా టికెట్. ఒకరికి టికెట్ రాగానే ఏం చేస్తారంటే ఇందులో ఉన్న ముగ్గురు అలుగుతారు. ఇందులో ఉన్న ముగ్గురు అలిగి వీడిని ఎట్లయినా చేసి ఓడగొట్టాలని చూస్తారు. వీడు గెలిచింది అనుకో, వీళ్ళకు మళ్ళా ఎక్కడ కూడా గెలవనీయకుండా చూడాలని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అప్పుడు వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇట్లా ఈ లీడర్ గుంపీడ తయారై ఈడ వర్గాలు తయారైతాయి. కాబట్టి ముందు ఈడ పెట్టకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడితే మాకు ఎట్లయినా సర్పంచ్ టికెట్ నీకు వస్తుంది తీరా, నువ్వే చదువు తీరా అని చెప్పి చెప్తారు. దాన్ని మభ్యం పెట్టి ఇటు తీసుకొస్తారు. ఇటు తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులు కాబట్టి మా పార్టీ గిన్ని గెలిచిందని చెప్పుకోవడానికి ఫస్ట్ సర్పంచ్ పెడితే పార్టీల పని కథమే, కుక్కలు చింపిన ఇస్తరాకే అవుతుంది. కాబట్టి ఫస్ట్ అది పెట్టి ఎందుకు నువ్వు పోటీ చేస్తాను, నీకు సర్పంచ్ ఉంది కదా, నువ్వే కదా సర్పంచ్, ఎవరు ఉంటారు, ఎంపీటీసీ నేను చేస్తాను కానీ ఆ సర్పంచ్ ఈయన కోసం కష్టపడుతుంటాడు, రేపు నాకు ఈయన కూడా కష్టపడతాడేమో అని చెప్పి ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫస్ట్ పెట్టడానికి కారణం ఇదే. వాస్తవానికి పెట్టాల్సింది ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు 15th ఆగస్టు వస్తా ఉంది. ప్రతి గ్రామానికి గ్రామ పెద్ద ఉండాలి, అది లేదు. ఫస్ట్ పెట్టాల్సిన ఇవే అయితే ఇవి పెడితే ఇవి దెబ్బ అవుతాయి, పార్టీ దెబ్బ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అవి పెడతా ఉన్నారు. సో